మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ ఇట్లాంటి ఐటీ కంపెనీలు ఉన్నాయి, అమెజాన్లు, గో లేకపోతే గూగుల్. మరి ఇవాళ ఎవరికి ఉన్నదా? 4 ఎకరాల భూమి మా అక్కలకు మా చెల్లెళ్ళకి ఇచ్చిన శిల్పారామం పక్కన 1000 కోట్ల భూమి, 150 స్టాల్స్, స్వయం సహాయక సంఘాలు నడుపుకోవడానికి 1000 కోట్ల భూమికి యజమానులను చేసి వాళ్ళు తయారు చేస్తున్న వస్తువులను అక్కడ అమ్ముకునేటట్టు పెట్టినాం. ఆయల్లా నిర్మల్ పెయింటింగ్ అంటే ఇంటి పక్కలోళ్ళకు అమ్ముకునే పరిస్థితి. కానీ ఇవాళ నిర్మల్ పెయింటింగ్లు అమెజాన్లో ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఎక్కడికైనా పంపించే వసతులు ఇవాళ మనము అమెజాన్తో మాట్లాడి ఇవాళ మనం ఆన్లైన్ బిజినెస్కి మన ఆడబిడ్డల్ని వీళ్ళందరినీ ప్రోత్సహిస్తున్నాం. ఇలా ఒక్కొక్కటి వినూత్నంగా మన పిల్లల్ని బాగు చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఆయల్లా ఐటీఐలలో చదువుకున్నోనికి ఏ ఉద్యోగం లేదు. ఐటీఐలో డీజిల్ మెకానిక్, ఎలక్ట్రికల్, ప్లంబరో చేస్తే వాడు నేర్చుకునే చదువుకి బయటకు వచ్చినాక చూస్తే ఏంది లేదు. వానికి డీజిల్ మెకానిక్ నేర్పితే అంబాసిడర్ కారులో పని నేర్పేది. బయటకు వస్తే అంబాసిడర్ కార్ నన్ను ఉన్నదే, ఉన్నొక్క అంబాసిడర్ కారు కూడా ఫామ్ హౌస్లో షెడ్డుకు పోయింది, లోపల పడ్డది. ఇవాళ వాళ్ళు పని చేయనికే రిపేర్ చేద్దామంటే కూడా లేదు. అందుకే ఈ ఐటీఐలో ఉన్న విధానం సరిగ్గా లేదని వాటిని అప్గ్రేడ్ చేసి 2400 కోట్ల రూపాయలు మంజూరు చేసి రాష్ట్రంలో 100 నియోజకవర్గాలలో 100 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను పెట్టాలని ఈ రోజు వాటిని ఒక సాంకేతికపరమైన కేంద్రాలుగా మార్చినాము. ఇవాళ అక్కడ చదువుకున్న ప్రతి వాడికి ఉద్యోగం వచ్చే విధంగా. ఇంతకుముందు మిత్రుడు మహేశ్వర్ రెడ్డి గారు అడిగినారు మాకు ఐటీఐ పాలిటెక్నికో ఇవ్వమని. ఈరోజు నిర్మల్ శాసనసభ నియోజకవర్గానికి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ మంజూరు చేస్తున్నాం. మీ దగ్గర ఉన్న యువకులు అందులో పని నేర్చుకొని నైపుణ్యాన్ని పెంపొందించుకొని ఉద్యోగ ఉపాధి అవకాశాలు తెచ్చుకోండి. ఇట్లా ఒకటొకటిగా అది సాగునీరు కావచ్చు, అది తాగునీరు కావచ్చు, అది పరిశ్రమలు కావచ్చు, అది వ్యవసాయం కావచ్చు, అది విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఇవాళ బడులు కావచ్చు, గుడులు కావచ్చు. ఇవాళ మీరందరూ చూసిండ్రు ఇంద్రవెల్లిని పర్యాటక కేంద్రంగా చేయలేదా? నాగోప జాతరకు నిధులు ఇవ్వలేదా? ఇప్పుడు మా బొచ్చు ఇంకా 22 కోట్లు కావాలంటున్నాడు. తప్పకుండా నాగోప జాతరకి 22 కోట్ల రూపాయలు మంజూరు చేసి అభివృద్ధి చేస్తాం. నిన్న మన మీరు చూసిండ్రు సమ్మక్క సారలమ్మ జాతర 29వ తారీఖు నాడు ప్రారంభం కాబోతుంది. 300 కోట్ల రూపాయలతోని దేవాలయాన్ని పునర్నిర్మించినాం. మన పౌరుషానికి ప్రతీక అయినమ్మ సమ్మక్క సారలమ్మ మందిరాన్ని గొప్పగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా సౌత్ కుంభమేళా లాగా ఇవాళ నిరంతరం పనులు జరుగుతున్నాయి. 19వ తారీఖు నాడు మందిరాన్ని మనం ప్రారంభించుకోబోతున్నాం. ఇవన్నీ పేదోళ్ళ కోసం ఈ పేదల ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కాదా? ఇవాళ హైదరాబాదు నగరంలో చిన్న చిన్న కాలనీలో గేటెడ్ కమ్యూనిటీలో కాదు ప్రపంచంతో పోటీ పడే విధంగా భారత్ ఫ్యూచర్ సిటీ 30,000 ఎకరాలలో ఎయిర్పోర్టుకు కూతవేటు దూరంలో ఒక గొప్ప నగరాన్ని ఈరోజు మన ప్రభుత్వం నిర్మిస్తుంది. ప్రపంచంలో ఉన్న ప్రతి సంస్థ ఆ నగరంలో పెట్టుబడులు పెట్టబోతుంది. ఇవన్నీ కూడా మన భవిష్యత్ తరాల కోసమే కదా. ఆనాడు 430-40 ఏళ్ల కింద నిజాం హైదరాబాదు నగరాన్ని విస్తరిస్తే ఇవాళ ప్రపంచానికే పర్యాటక కేంద్రంగా మారింది. ప్రపంచానికే పెట్టుబడులకు స్వర్గధామంగా మారింది హైదరాబాద్. ఆ రోజు నాకెందుకని ఆయన అనుకునుంటే ఇవాళ ఇన్ని లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తుండేనా? అందుకే ఇవాళ ఎయిర్పోర్టు పక్కన 30,000 ఎకరాలల్లా ప్రపంచంలోనే గొప్ప నగరాన్ని ఇవాళ మన ప్రభుత్వం నిర్మించే ప్రయత్నం చేస్తే ఆయన ప్రభుత్వాన్ని పట్టుకొని రియల్ ఎస్టేట్ బ్రోకర్లు మీరందరూ అధికారంలో ఉన్నారని మాట్లాడుతున్నారు. నేను అడగదలుచుకున్నా 40 ఏళ్ల రాజకీయ అనుభవం, ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా, పార్టీ ప్రెసిడెంట్గా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఈనాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న పెద్ద మనిషి మాట్లాడే మాటలేనా? అభివృద్ధి చేస్తుంటే చేతనైతే నీ అనుభవంతో ఆశీర్వదించు, నీ అనుభవాన్ని ఉపయోగించి మాకు సూచనలు చేయి. ఒకవేళ ఏది నీకు ఇష్టం లేకపోతే మౌనంగా ఫామ్ హౌస్లోనే పడుకో, మేము వద్దంటలేం. కానీ వెనకటికి పురాణాలలో మనం చూసినాం శుక్రాచార్యుని శిష్యులు మారీచుడు, సుబాహుడు అని రాక్షసులు ఉండేటోళ్ళు. దేవతలు యజ్ఞాలు యాగాలు చేస్తే శుక్రాచార్యుడి సూచనతోని మారీచుడు, సుబాహుడు వచ్చి ఆ
యాగాలను యజ్ఞాలను భగ్నం చేసేటోళ్ళు లాస్ట్కి ఏమైందే రాముడి చేతులు సచ్చింది. ఇవాళ కూడా శుక్రాచార్యుడు ఫామ్ హౌజులు ఉండు ఓ మారీచుడు ఓ సుబాహుడు అసెంబ్లీకి వచ్చి అడ్డం పడుతున్నారు బావా బామార్దుల ముసుగులో. చివరికి రాజకీయంగా మీకు సమాధి అవుతుంది తప్ప ఇందులో మీకు వచ్చేది ఏమీ లేదు. అందుకే వాళ్ళకు కనువిప్పు కలగాలి, దేవుడు వాళ్ళకు కనువిప్పు కలిగించాలి. 10 సంవత్సరాల అధికారాన్ని అనుభవించను, 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిను, 1000 కోట్ల రూపాయల దోపిడీ చేసిను. ఇప్పుడు ప్రజలకు మేలు జరుగుతుంది, ప్రజలకు సహాయం అందించాలనే ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఆశించినవన్నీ ఒకటేసారి జరగకపోవచ్చు, కానీ విడతల వారీగా మనం సమస్యలు పరిష్కరించుకుంటున్నాం. కుటుంబంలో ఉండే సమస్యలు కూడా అన్నీ ఒకటేసారి పరిష్కారం అవుతాయా? మా అక్కల్ని అడుగుతున్నా, బిడ్డ పెళ్లి చేస్తే వడ్డానం అడుగుతుంది, మనం ముందే ఏం చెప్తాం, చెవులకు దుద్దులు చేసుకో, చేతికి ఉంగరం చేసుకో బిడ్డ, మళ్ళీ పంట వన్నాక నీకు ఏదైనా చేపిస్తాడు. నిజంగానే మన బిడ్డకు చేపియొద్దని మనకు ఉంటుందా? ఏ తల్లికైనా తన దగ్గర ఉన్నదంతా తీసి బిడ్డకి ఏదో ఒకటి పెట్టాలనుకుంటారు, కానీ సంసారం సహకరించకపోతే, పరిస్థితులు అనుకూలించకపోతే కొన్నిసార్లు వాయిదా చేసుకుంటారు. ప్రభుత్వం కూడా సంసారమే కదా, మీ అందరికీ చెయ్యాలన్నదే కదా నా ఆలోచన, మీకోసమే కదా మేము ఇక్కడ ఉన్నది. మేము ఏ ఒక్క రూపాయి ఇంటికి తీసుకెళ్ళాలి కదా, ఇండ్లు ఇచ్చినా, బియ్యం ఇచ్చినా, రేషన్ కార్డులు ఇచ్చినా, 10 ఏళ్ళు రేషన్ కార్డులు ఇచ్చే దిక్కు లేదు. ఇవాళ లక్షలాది రేషన్ కార్డులు ఇవాళ పేదలకు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇవన్నీ ఒకటొకటిగా చేసుకుంటూ వస్తున్నాం. ఇంకా చేయాల్సింది ఉంది. మీరు ఆశీర్వదించండి, మీరు అండగా నిలబడండి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అభివృద్ధి చెందిన మొదటి రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందాం. మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో విలక్షణమైన తీర్పు ప్రజలు ఇచ్చిండ్రు. 66% ఆశీర్వదించి నెంబర్ 1గా నిలబెట్టిండ్రు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా నా సూచన, మంచి వాళ్ళని గెలిపించండి, మంత్రులతోని పనులు చేయించుకునేటోళ్ళని గెలిపించండి. ఊరి సమస్యల్ని, బస్తీ సమస్య